వెల్కమ్ టు నెక్స్ట్ బిగ్ థింగ్. ఈ రోజు మనం మాట్లాడబోయేటువంటి పర్సన్ నిజంగా అతను పుట్టింది 2011 మార్చ్ 27వ తేదీన. అంటే మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది కూడా అదే సంవత్సరం 2011 ఏప్రిల్ 2వ తేదీన. సో మహేంద్ర సింగ్ ధోని, మన మహేంద్రుడు వరల్డ్ కప్ అలా లిఫ్ట్ చేసే టైంలో అతను ఒక డేస్ బేబీ. ఈ రోజున వరల్డ్ క్రికెట్ లో ఎస్పెషలీ ఐపీఎల్ హిస్టరీలో ఈస్ ద boss baby. Yes, of course. I'm talking about one and only Vaibhav Suryavanshi, the wonder kid and the boss baby. అతనికి బాల్ అంటే మా సెడ్డ సిరాకు. బాల్ కనిపిస్తే బౌండరీ బయటపడేస్తానంతే. అది జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, లేదా హేజల్వుడ్ కావచ్చు, భువనేశ్వర్ కుమార్ కావచ్చు, మొహమ్మద్ సిరాజ్ కావచ్చు, శార్దూల్ ఠాకూర్ కావచ్చు. ప్రపంచంలో ప్రతి ఒక్క బౌలర్ అమ్మో నక్కో మమ్మల్ని మాత్రం కొట్టద్దు అంటారు. ఆయనే మన వైభవ్ సూర్యవంశీ. ఆయన ఏంటి చంటి పిల్లాడండి. అతను చూస్తే ఎవరైనా సరే ఎంత బొద్దుకున్నాడో అబ్బాబా బుగ్గలేని ఐదేండి నిజంగా. ఈ ఈజ్ అ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. మాట్లాడుతుంటే చూసారా, గూస్ బంప్స్. వైభవ్ సూర్యవంశీ, రికార్డ్స్ బేబీ, బాస్ బేబీ, రికార్డ్స్ బేబీ, వండర్ కిడ్, వాట్ ఎవర్ యూ సే. 13 ఏళ్ల వయసుకే ద యంగెస్ట్ టు గెట్ ఐపీఎల్ డీల్ 1.1 crores తోటి రాజస్థాన్ రాయల్స్ బిఫోర్ 2025 ఐపీఎల్ తను సొంతం చేసుకుంది. దాని తర్వాత ద యంగెస్ట్ ఇన్ మెన్స్ T20 హిస్టరీ టు స్కోర్ ఎ సెంచరీ. 2025లో హీ స్కోర్ ద సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. అఫ్ కోర్స్ తను ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, క్రిస్ గేల్ యొక్క 175 రన్స్ ని బీట్ చేయడం తన టార్గెట్ అని. ఖచ్చితంగా తను గనక 15 to 20 ఓవర్స్ ఉన్నాడు అనుకోండి, ఆ 200 రన్స్ కూడా అలా కొట్టేస్తాడు. దట్ ఈస్ వైభవ్ సూర్యవంశీ. నిన్న మాత్రం చాలా బాధేసిందండి. 28 balls 97, ఇంకా 2 balls తేడా. అంటే క్రిస్ గేల్ ఇప్పటి వరకు ఐపీఎల్లో తన రికార్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ 30 balls లో. సెకండ్ ఫాస్టెస్ట్ ఎవరు? మన వైభవ్ సూర్యవంశీనే. 35 balls లో సెంచరీ చేశాడు క్రితం సీజన్. ఈసారి ఖచ్చితంగా ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడు నాకు అందరూ అనుకున్నారు కూడా. 28 balls 97, ఈ వాజ్ ఇన్ ఫ్లో. మామూలు కాదు, చితక్కొట్టుడే ర్యాంప్. మామూలుగా ఏ బౌలర్ వచ్చినా కానీ తగ్గేదిలని అటు ఇటు డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్, బ్యాక్వర్డ్ పాయింట్ ప్రతి చోట కొట్టేశాడు. 28 balls 97 రన్స్. ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు ఈ వండర్ కిడ్ ఈ రోజున ఖచ్చితంగా ఫాస్టెస్ట్ సెంచరీ కొడతాడు అండ్ క్రిస్ గేల్ యొక్క రికార్డ్ ని బ్రేక్ చేస్తాడు అందరూ అనుకున్నారు. కానీ ఆ బాల్ 29th బాల్ అలా పడి ఆ బౌన్సర్ వైడ్ ఆఫ్ స్టంప్, ఆ బౌన్సర్ దాన్ని అలా టచ్ చేశాడు. అంటే అప్పర్ కట్ కొట్టడానికి ట్రై చేశాడు అండ్ డీప్ కార్నర్ ఫీల్డర్ క్యాచ్ పట్టేశాడు. నాకు తెలిసి గ్రౌండ్ లో ప్రతి ఒక్కళ్ళు కమెంటేటర్స్ కావచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి క్రికెటర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, SRH ఫ్యాన్స్ తో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడ్డారు. ఆ ఒక్క బాల్ సెంచరీ కొట్టింటే బాగుండేది కదా. నిజంగా సెంచరీ కొట్టిన తర్వాత అవుట్ అయింటే బహుశా బాగుండేదేమో. ఎందుకంటే ఆ రికార్డ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ మన ఇండియన్ పేరులో ఉండేది కదా. ప్రతి ఒక్కళ్ళు అదే అనుకున్నారు. కానీ మీరు చెప్పండి, మీరు కూడా అదే అనుకున్నారు కదా. నేను కూడా అదే అనుకున్నాను. అఫ్ కోర్స్ వి ఆల్ లవ్ SRH. కానీ ఒక తెలుగువాడిగా మన SRH మీద అలా కొట్టడం బాధేసింది. కానీ అఫ్ కోర్స్ మన ఇండియన్ పేరు మీద రికార్డ్ ఉంటే ఆ కిక్కే వేరు కదా. కానీ బాధేసిందండి, నిజంగా చాలా బాధేసింది. నిన్న మ్యాచ్ లో అగేన్స్ట్ SRH వైభవ్ సూర్యవంశీ కొట్టినటువంటి సిక్సర్స్ 12 అండ్ క్రితం సీజన్ లో తను సెంచరీ చేసినప్పుడు తను కొట్టిన 6లు 12. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు ఒక ఐపీఎల్ మ్యాచ్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిక్సర్స్ కొట్టింది ఎవరు అండ్ ఎనీ నంబర్ ఆఫ్ సిక్సర్స్? ఎస్, ద ఆన్సర్ ఇస్ క్రిస్టఫర్ హెన్రీ గేల్ ఆఫ్ యూనివర్స్ బాస్. తను కొట్టినటువంటి ఆ సిక్స్ల సంఖ్య 17. ఎస్, 17 సిక్సర్స్ కొట్టాడు ఇన్ 2013. ఆ సంఖ్య బహుశా ఒకవేళ వైభవ్ సూర్యవంశీ కంటిన్యూ చేసి ఉంటే 8 ఓవర్స్ లో అవుట్ కాకుండా ఒక 15-16 ఓవర్స్ వరకు ఉండుంటే మై గాడ్ ఇంకా ఆకాశమే హద్దు. అండ్ అఫ్ కోర్స్ స్కోర్ 217 218 ఖచ్చితంగా వెళ్ళిపోయేది అనమాట. అండ్ ఆ 17 సిక్సర్స్ యొక్క రికార్డ్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వైభవ్ సూర్యవంశీ ద వండర్ కిడ్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. వైభవ్ సూర్యవంశీ అంటే సిక్స్లు అంటే వైభవ్ సూర్యవంశీ పెద్ద పెద్ద సిక్స్లు మామూలు కాదు. అది ఉప్పల్ స్టేడియం కావచ్చు, చిన్నస్వామి స్టేడియం కావచ్చు, చేపాక్ కావచ్చు, అహ్మదాబాద్ స్టేడియం కూడా కావచ్చు. ఎక్కడైనా సరే సిక్స్లు కొడితే మామూలు కొనొద్దు. అండ్ బయట ఒక చిన్న డౌట్, ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్ కొట్టింది ఎవరు? వెరీ సింపుల్, మళ్ళీ ఆ వెస్ట్ ఇండియనే, వన్ అండ్ ఓన్లీ క్రిస్టఫర్ హెన్రీ గేల్. ఇప్పటి వరకు 357 సిక్స్లు కొట్టాడు అనమాట ఐపీఎల్ హిస్టరీలో. దాని తర్వాత మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 321 సిక్సర్స్. దాని తర్వాత మన కింగ్ విరాట్ కోహ్లీ 312 సిక్సర్స్. దాని తర్వాత మన మహేంద్ర సింగ్ ధోని, దాని తర్వాత AB టెలియర్స్. అండ్ ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ ఎన్ని సిక్స్లు కొట్టింటాడో తెలుసా? 22 మ్యాచెస్ లో వైభవ్ సూర్యవంశీ కొట్టినటువంటి సిక్సర్స్ 89 సిక్సర్స్.
సో జస్ట్ ఇమాజిన్ ఇంకొక 4-5 సీజన్లో ఈ రికార్డ్కి దరిదాపులో వచ్చేస్తాడు. సో ఇప్పుడు చెప్పండి, క్రిస్ గేల్ యొక్క రికార్డ్ నా టార్గెట్, ఖచ్చితంగా 175 రికార్డ్ బ్రేక్ చేస్తాను అని చెప్పాడు. చెప్పిందే తడుగా అదే దారిలో ఉన్నాడు. హీ ఈజ్ ఆన్ హిస్ వే టు మేక్ సంథింగ్ బిగ్. ప్రతి ఒక్కళ్ళు బహుశా మైండ్ లో ఇదే థాట్ ఉంటుంది, ఇంత బాగా ఆడుతున్నాడే, అండర్-19 వరల్డ్ కప్ లో దుమ్ము లేపేశాడు, దాని తర్వాత క్రితం సీజన్ ఐపీఎల్ లో అదలు కొట్టేశాడు, అండ్ ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్ లో కూడా మామూలు కాదు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్ అండ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ప్రస్తుతానికి ప్రతి ఒక్కటి అద్భుతంగా ఆడుతున్నాడు. ఎందుకు తను ఇప్పటి వరకు టీమిండియాలో లేడు T20లో? మీ కదా క్వశ్చన్, అది కదా మీ క్వశ్చన్. ద ఆన్సర్ ఇస్ ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక మెన్ స్క్వాడ్ లోకి ఒక మెంబర్ రావాలంటే తన ఏజ్ 15 అబౌవ్ ఉండాలి. సో 2026 మార్చ్ 27th వైభవ్ సూర్యవంశీ ఏజ్ అఫీషియల్ గా 15 దాటింది. కాబట్టి రైట్ నౌ ఇంకా ప్రపంచ టీమ్స్ అన్ని కూడా గడ్డ 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 మామూలు ఉండదు. ఎందుకంటే ద బాస్ బేబీ, ద వండర్ కిడ్ విల్ వెరీ సూన్ బి కమింగ్ ఇన్ టు T20 టీమ్, అండ్ అఫ్ కోర్స్ హూ నోస్ వన్డే టీమ్ లో కూడా రావచ్చేమో. సో దట్ ఈస్ దిస్ ఆర్డర్. ప్రపంచంలో ప్రతి ఒక్క టీం ఆలోచిస్తుంది తనని ఎలా అవుట్ చేయాలి. అఫ్ కోర్స్ హీ ఇస్ ద మ్యాచ్ విన్నర్. అందుకనే ఈ బాస్ బేబీ, ఈ వండర్ కిడ్ ఈస్ నెక్స్ట్ బిగ్ థింగ్